అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి గారు మరో 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాము, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ వేరే పార్టీ కానీ రావాలంటే ఖచ్చితంగా 15 ఏళ్ళు పట్టుద్ది తెలంగాణలో అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవర్లత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, రేవంత్ రెడ్డి గారు రీసెంట్గానే మరి రైతు భరోసా కార్యక్రమం సంబంధించి ఒక వేడుకలో అయితే ఆయన మాట్లాడడం జరిగింది. సో 15 ఏళ్ళు పట్టుద్ది అంటున్నారు, అంటే ఏ విధంగా, ఎవరి కోసం? అంటే రేవంత్ రెడ్డి గారి మాటల్లో చూస్తుంటే అంటే బీజేపీ ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ చేసింది. సో ఇప్పుడు ఫోకస్ చేసింది కాబట్టి టైం పడుతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఫోకస్ చేసిన 15 ఏళ్ళకి వాళ్ళకి అధికారం వచ్చింది. సో అదేలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఫోకస్ చేసింది కాబట్టి ఇంకో 15 ఏళ్ళు పడుతుంది, అప్పటి వరకు నేనే సీఎంగా ఉంటాను అని మాట అనటం జరిగింది. అంటే ఇప్పుడు ఫోకస్ అనేది కాదు, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఫోకస్ అనేది ఎప్పుడు ఏ పార్టీ అయినా ఎప్పుడైనా కూడా ఉంటూనే ఉంటారు. ఫోకస్ లేదే మోదీ గారు ఇన్నిసార్లు తెలంగాణని విజిట్ చేయటానికో కానివ్వండి, ఇక్కడ స్కీములు కానివ్వండి, ఆయన ఓపెనింగ్స్ రావటం కానివ్వండి, ఇవన్నీ జరగకుండా ఉండవు. ఆయన గెలిచిన దగ్గర నుంచి అంటే బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఫలితాపాలు వచ్చి వెళ్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఫోకస్ అని అంటే ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అంతర్గతంగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో బీజేపీకి అవన్నీ సార్ట్అవుట్ చేయడానికి రావడం జరిగింది నితిన్ నబీన్ గారు. సరే, అది వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు అవన్నీ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. అంటే గతంలో వాళ్ళకి 8 ఎంపీ స్థానాలు అనేది లేకుండా ఉండే, ఇప్పుడు ఆ ఎంపీ స్థానాలు కూడా ఉన్నాయి కదా. సో ఎంపీ స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారా, అది సరిపోదు. ఎంపీ స్థానాలు అయితే 8 ఉన్నాయి కదా. అంటే వాళ్ళకి ఇంకా కొంచెం గ్రౌండ్ లెవెల్లో పెంచుకునే అవకాశం కూడా ఉంది, ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి. సరే, ఎవరైనా ఎవరి పార్టీనైనా డెవలప్ చేసుకోవాలనేది అల్టిమేట్గా వాళ్ళ ఆలోచన అదే ఉంటుంది. సరే, మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో అంటే మనమని ఎందుకన్నానంటే ఆయన ఉద్దేశంలో మనం అని కాంగ్రెస్ని బలం చేర్చుకుంటున్నాం. సో వాళ్ళ కార్యకర్తల్లో ఒక జోష్ నింపటానికి, సో వాళ్ళ కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వటానికి ఆయన అలాంటి మాటలు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సరే, ఆయన నిన్నటి మీటింగ్లో రుణమాఫీలు కానివ్వండి ఇవన్నీ చేశారో సంతోషమే, ఇంకా కూడా చేయాలి. రైతే అన్నదాత కాబట్టి సో వాళ్ళకి మంచి చేస్తానంటే ఎవరు కాదనరు, చేస్తే మంచిదే. కానీ పెండింగ్లు ఉన్నటువన్నీ క్లియర్ చేశారు. సరే, ఇంకా ఉన్న రైతు రుణమాఫీ క్లియర్ చేశారు, రైతు భరోసా కూడా ఇచ్చారు. సో ఇవన్నీ సంతోషించదగ్గ విషయమే, స్వాగతిస్తారు కూడా. కానీ కాళేశ్వరంలో జరిగిన ఇప్పుడు నిన్న కూడా మాట్లాడారు, కాళేశ్వరంలో ఏదైతే అవకతవకలు జరిగాయో వాటి విషయాలన్నీ కూడా నిన్న చర్చించారు కదా. అలా చర్చించినప్పుడు వాటి మీద యాక్షన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ అనేది ప్రతిసారి అంటూనే ఉంటారు, కానీ యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు 1,00,000 కోట్లు వృధాగా ధనం వేస్ట్ అయ్యింది, ఆ వృధాగా అయ్యింది. ఇప్పుడు అసలు దాని యూసేజ్ లేకుండా పడింది. సో దాని మూలాన ఇప్పటి వరకు రైతులు వాడుకున్న వాళ్ళు ఉన్నారు. మేడిగట్ ప్రాజెక్ట్ క్లోజ్ చేసింది, అంటే బీటలు బారిపోయింది, దాన్ని మరమ్మతులు చేయించాలి. నిజమే, అది చేయించాలంటే చాలా ఎక్స్పెన్సివ్, దాని మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం, ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా. సరే, ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితిలో దాన్ని మెయింటెనెన్స్ చేయటం కూడా కష్టమే అవుతుంది. కానీ అది అలా వృధాగా ఎందుకు చేశాడు, దానిలో ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత తిన్నారు, ఎవరెవరు అకౌంట్లకు ఎంత వెళ్ళాయి, దీనిలో ఎవరెవరు బాధ్యులు అనేది అయితే ప్రజలు చెప్పాలి. ఇంకోటిని అంటున్నారు, ఫామ్ హౌస్లో కూర్చొని 3 పిల్లల రికార్డులు వింటము, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అవి వింటమే ఆయన చేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, అది కరెక్టే, అది అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు అది జరిగిందే అని. కానీ దానికి ఇదేంటి యాక్షన్? ఇక్కడ మనం ఇప్పుడు మాటలతో చెప్పి ఆగిపోకూడదు కదా, యాక్షన్ అంటూ ఉండాలి కదా. సో ఇప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉండటానికి అనేది తెలియాలి కదా. సార్ మేడం, ఇప్పుడు 15 ఏళ్ళు అన్నారు కదా, 15 ఏళ్ళు పక్కన పెడితే ఇంకొక టర్మ్ వచ్చే అవకాశం ఉందంటారా కాంగ్రెస్కి? అంటే ఇప్పుడు 2 సంవత్సరాలే అయింది, 3 ఏళ్ళు దగ్గర కంప్లీటెడ్, 2 ఏళ్ళు అయిపోయింది, 3rd ఇయర్ రన్నింగ్లో ఉంది. అది కూడా క్లోజ్ చేసుకొని నవంబర్ వస్తే అది కూడా అయిపోతుంది అనుకుంటా. కానీ వేరే పార్టీలు కూడా పుంజుకునే అవకాశం ఉంది, అసంతృప్తి అయితే కూడా ఉంది. కాంగ్రెస్ వచ్చి ఫుల్ ఫ్లెక్జ్డ్గా చేసింది అంటానికి కూడా ఏమీ లేదు, అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. సో దాని కారణాలు కూడా అంటే కొన్ని మనం ఏదైతే చెప్తామో ప్రజల్లోకి తీసుకెళ్తారో దాన్ని వీళ్ళు
ఫిల్ఫిల్ చేయలేదు ఇక్కడ. ఏదైతే కాళేశ్వరంలో జరిగిన అవకతవకలే కానివ్వండి, ఇప్పుడు ఈ రోజున కేసీఆర్ గారికి లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి మీద ఏదైనా ఒక ఇది ఉందా, ఎంక్వైరీ ఉందా? ఏం లేదు కదా. సో వీళ్ళందరికీ ఈ రోజున ఇంతంత ఆస్తులు ఎలా వచ్చాయి? ఈవెన్ కవితతో కూడా సహా హరీష్ రావు గారు కానివ్వచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఆ రోజున ప్రజలకు అందరికీ చెప్పింది ఇదే కదా. ఏం చేశారు? ఏం చేయలేదు కదా. ప్రజలందరికీ డౌట్ అయితే ఉంది కదా. అట్లాంటివే కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఏదైనా చెప్తే బీజేపీని మాట్లాడటమే, నిధులు ఇక్కడ నుంచి కాంగ్రెస్ వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికి వీళ్ళు నిధులు తరలించడం చేస్తున్నారు కదా, తెలంగాణ నిధులు. సో ఇవన్నిటికీ కారణం ఏంటి? ఇవన్నీ కూడా బయట వస్తాయి కదా. రేపు పొద్దున ప్రజలు ఆలోచిస్తారు, సరే ఈ మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ 9.5 సంవత్సరం నాశనం చేశాడు కేసీఆర్ గారు. సరే మళ్ళా వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ఆలోచిస్తారు. అంటే విధ్వంసాలు రెచ్చగొట్టేటట్టు కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు అది గట్టిగా ఖండించాలి. రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం అది చాలా ఎవరు కూడా అది హర్షించరు. ఎందుకంటే బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఆ నేషనల్ పార్టీలు అలాంటి భావజాలంతో మాట్లాడారు అని అంటే అది ప్రజలు ఎంతవరకు హర్షిస్తారు? అది కూడా అన్నీ చూస్తారు, అన్ని పరిగణలోకి తీసుకుంటారు. సో ఆ రోజున ఉన్న పరిస్థితిని చూసుకుంటే మటుకు ఇంకో 2 ఏళ్లలో ఏం మార్పులు వస్తాయి, ఏం చేస్తారనేది ప్రజల దృష్టి. అది కూడా కాకుండా బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఇవన్నీ యాక్టివ్ అయిపోతున్నాయి. సో వీటి ఇది కూడా ఉంటుంది, ప్రభావం ఉంటుంది. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గతంలో ప్రూవ్ చేసుకుంది, పరిపాలించింది కాబట్టి తెలంగాణ జాయింట్ స్టేట్. సో వాటికి ఎక్కువ స్కోప్ కూడా ఉంది కదా. సో అంటే ఇవి రెండింటి తర్వాత బెటర్మెంట్ ఏది ఉంటుంది? సో గతంలో ఇప్పుడు వరకు ఈ పార్టీలు చూశారు అంటే తెలుగుదేశము, కాంగ్రెస్, బీఆర్ఎస్ చూశారు. సో అంటే బెటర్మెంట్ చూసుకుంటే ఇప్పటి వరకు వీళ్ళు 3 పార్టీల పరిపాలనలో తెలంగాణకి మంచి జరిగింది అని అంటే తెలుగుదేశంతోనే. సో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశంకి అవకాశం కూడా కల్పిస్తారు. మేడం, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణకి అంతగా అభివృద్ధి చేయలేదని చెప్పారు. సో అయితే ఒకవైపు కాంగ్రెస్ చూసుకున్నా సరే హైడ్రా అని లేదంటే ఇళ్ల స్థలాల విషయంలో కూడా చాలా నెగిటివిటీ కూడా వస్తుంది కదా. సో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇప్పుడు హైడ్రా అనేది ఆయన ఏం చెప్తున్నాడు, చెరువులు కబ్జాలు చేశారు, దాన్ని నేను క్లియర్ చేస్తున్నాను అనే ఒక మాట చెప్తున్నాడు. కానీ నేను అనేది ఏంటంటే, ఓకే మీరు అవి చేయటం మంచిదే, కానీ అవి చేసిన అధికారులు ఎవరైతే చేశారో, ఇప్పుడు అది గవర్నమెంట్ ఒక రిజిస్ట్రేషన్కో ఒక కరెంటు బిల్లు దగ్గరికి వెళ్ళామనుకోండి, అట్లీస్ట్ ఒక కరెంటు బిల్లు దగ్గరికి వెళ్ళామనుకోండి, రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకురండి అని అడుగుతారు. అది లాయర్ అటాచ్ చేస్తాడు. అంటే రకరకాల ప్రాసెస్ చేస్తేనే కరెంట్ బిల్లు వరకు వెళ్తున్నాం. అది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ చూసే కరెంట్ ఇస్తున్నారు కదా. ఈ కరెంట్ ఇచ్చేటప్పుడే మీకు సరైన పత్రాలన్నీ తెలుస్తున్నాయి. మనకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటేనే, రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ కాదా? అది గవర్నమెంట్ కి సంబంధించిన వ్యవస్థ కాదా? వాటర్ కనెక్షన్, మున్సిపల్ కనెక్షన్ ఇస్తున్నారు అని అంటే దానికి ఎవరు బాధ్యులు? గవర్నమెంట్ కాదా? ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళందరూ అది కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ ల్యాండ్ అనుకొని మీకు అప్రూవల్ చేస్తున్నప్పుడు మళ్ళీ అది కరెక్ట్ కాదు, అది చెరువు అని చెప్పి కొట్టేస్తున్నారు అంటే ఇచ్చిన అధికారుల పరిస్థితి ఏంటి? వాళ్ళు మటుకు మంచిగా జీతాలు తీసుకుంటారు, మంచిగా లంచాలు తీసుకొని ఇట్లాంటి పనులు చేస్తారు, చక్కగా రిటైర్డ్ అయ్యి హ్యాపీగా వాళ్ళు ఉంటారు. నష్టపోయేది ఎవరు? ఇక్కడ సామాన్య ప్రజలు కదా. సో కొన్న వాళ్ళు అప్పుడు ఎక్కడో ఒక చోట అప్పు చేసి కొనుక్కోవటం, వాళ్ళ జీతాలు ఈఎంఐలు కట్టుకుంటూ దాన్ని కట్టుకోవటం కానివ్వండి, ఏదో ఒక ల్యాండ్ అమ్ముకొని ఏదో ఒకటి అమ్ముకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు కావాలని కొనుక్కోవటం కానివ్వండి, ఇట్లాంటి అపార్ట్మెంట్లు అంతా కట్టిస్తుంటే అక్కడ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అడగాలి కదా. సో ఆ అధికారులు ఎవరున్నారో వాళ్ళకి శిక్ష పడుతుంది అన్నప్పుడు నెక్స్ట్ ఇంకోటి జరగకుండా ఉంటాయి, ఫ్యూచర్లో ఇంకోసారి జరగకుండా ఉంటాయి. మీరు ఫ్యూచర్లో ఇంకా మీరు చెయ్యండి, అధికారులుగా ఉన్న వాళ్ళు మీరు ఇలా చేస్తూ ఉండండి, మేమేమీ పట్టించుకో, ఎవడైతే కొనుక్కుంటాడో వాడిని ఎత్తున పడదామని అంటే ప్రజలకు ఏది నమ్మకం? మీరు ఇది కరెక్ట్ ల్యాండ్ ఏదని మీరు చెప్పగలుగుతారో చెప్పండి. ఒక దొంగ అసలు కరెక్ట్ ల్యాండ్ కాదు, అది ప్రభుత్వ భూమి అన్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ జరగకూడదు. ఆ రిజిస్ట్రేషన్ జరిగిందంటే ఆ అధికారిని సస్పెండ్ చేయాలి, ఆ అధికారి మీద యాక్షన్ తీసుకోవాలి. అలాంటివన్నీ లేకుండా ఇక్కడ కొన్ని
ఎవరైతే పబ్లిక్ కొంటున్నారో వాళ్ళు నష్టపోతున్నారు. బిల్డర్స్ కొన్నటివి అనుకోండి, బిల్డర్స్ కూడా అంటే బిల్డర్స్ కొన్ని అమ్ముకోగలుగుతారో కొన్ని ఉంచుకుంటారు కదా, వాళ్ళు నష్టపోతున్నారు. అంటే ఇక్కడ ఎవరు పబ్లిక్నే కదా నష్టపరుస్తున్నారు. నేను అనేది వీటికంతా ఒక సొల్యూషన్ చూడండి, అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. కొంతమంది ఆక్యుపైలు చేసుకొని కట్టుకున్నారనుకోండి, ఓకే, అట్లాంటివి కొనుక్కున్న భూములు కొనుక్కున్నటివి ఉంటాయి అపార్ట్మెంట్స్, అలాంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి? కోట్లు పెట్టుకొని కొనుక్కుంటున్నారు. సో వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఎంత చిన్న వాళ్ళైనా ఇప్పుడు 50 లక్షలకు ఒక డబుల్ బెడ్రూమ్ అని ఏదో ఒకటి కొనుక్కున్నారనుకోండి, అవి కూడా కూలగొట్టేస్తున్నారు. సో వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళు కూలగొట్టేస్తారనుకో, బ్యాంక్ ఈఎంఐ అయితే కట్టాల్సిందే కదా, అది ఆగదు కదా. ఇల్లుకి ఇల్లు లేదు, అప్పుల పాలైపోతున్నారు కదా. అంటే ఇదంతా ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలి కానీ ప్రజల్ని కష్టపెట్టేటట్టు ఉండకూడదు కదా. ఇది కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.